హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి గద్వాల్కి అయితే పోతున్నాము. సో మా టీం అంతా కూడా రెడీ ఉన్నారు. టీం ఏం సపోర్ట్ చేసలేదు. సో మన వాళ్ళకి చాలా సిగ్గనమాట. సో టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక 3 to 4 hours డిస్టెన్స్ అయితే ఉంది. సో ఇంకొక అయినా కూడా వస్తుండు. సో తన కోసం వెయిటింగ్ ఉన్నాము. సో ఇక్కడ నుంచి మా కొత్త వెహికల్లో అయితే వెళ్తున్నాము. సో అదంతా కూడా రెడీ చేసుకొని మెటీరియల్స్ అంతా పెట్టేసినాము. సో అక్కడికి వెళ్ళినాక వీడియో అనేది కంటిన్యూ చేద్దాం. సో వెళ్ళే ముందు కూడా ఆన్ ది వే వీడియోస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అంటిల్ దెన్ సో ఇంకొక అతను కూడా వచ్చేసాడు, శంకర్ దాదా. జాగలేదు పాపం పెట్టుకోనికి. సో హియర్ ఈజ్ మై బ్రౌనీ. వస్తావా బ్రౌనీ? బాయ్ బాయ్. సో స్క్వాడ్ అంతా కూడా రెడీ. సో చిన్న సర్ప్రైజ్ చూపిస్తా, చూడండి. సో ఇక్కడ ఫ్యూల్ స్టేషన్ కూడా అయితే ఆపాము. సో ఆల్రెడీ దీంట్లో ఒక 10 liters దాకా ఉండే. సో ఓవరాల్గా మనకి 4000 దాకా అయితే ఫుల్ ట్యాంక్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ గురించి ఆల్రెడీ ఇచ్చాము. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అవుదాము. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ మన రైడ్ అనేది కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ టోల్ గుర్తాడు అయిపోతుండే. కారు వస్తుండే కాకా, ఎందుకోసమే వస్తున్నా. మాకు కాలు పైన పెట్టుకోండి. కాకా రైట్. సైడ్కి అయితే వచ్చేసినాము. సో కనిపిస్తుంది కదా, ఇది మండపం ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు 40 feet అనేది ఉంది. 40 feet చేంజ్ ఉంది. సో ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది, అండ్ ఇటు పక్కన ఒక డిజైన్, అండ్ ఇటు పక్కన ఒక డిజైన్. సో ఇక్కడ థీమ్ అంతా మనకి ట్రెడిషనల్ వస్తుంది. అవుట్కమ్ కూడా మొత్తం అయినాక చూపిస్తాను. సో దీని వెనకాల కూడా మనకి ఇంకో 2 walls రిక్వైర్మెంట్ ఉంది. అది ఆల్మోస్ట్ కూడా ఒక 50 feet వస్తుంది, 2 walls కలుపుకొని. సైట్ ఇంజనీర్ అయితే చెప్పిండు చింటూ మనకి ఇక్కడ రిసెప్షన్ ఏరియా అని చెప్పి. సో మధ్యలో నుంచి చూసుకుంటే ఇది మనకు కార్నర్లో ఉన్నది మెయిన్ స్టేజ్. ఎందుకు అనుకుంటారు? మనది అంకుల్ గాంధీ విజన్ అలాగుంది. వాళ్ళకి ఇంజనీర్ ఉన్నాడు కదా, సివిల్ ఇంజనీర్ ఆయన ఇక్కడికేం కాదు, ఇంగ్లాండ్ లో చేసుకొని ఒక 12 ఏళ్ళు చేసుకొని ఇక్కడికి వచ్చాడు. ఇక మనకు చెప్తుండు, నేను చేసే పని నాకే ఉల్టా చెప్తుండు. ఈ విజన్ ఇట్లా ఉండాలా, ఇది మధ్యలో రావాలని చెప్తుండు. మళ్ళీ అంకుల్ చేసి మొత్తం ఒక పక్కల అయిపోయింది. అది రాగానే మనం వేసుకుందాం, మన పని ఇంకా స్టార్ట్ కాలేదా అని చెప్పి గమనున్నాం. వచ్చినాక మెల్లగా వేసుకుందాం. మనం అంకుల్ ఎక్కడ పోడు, మనం ఎక్కడ పోము. మీరు చూస్తూనే ఉండండి, మనం చూపిస్తూనే ఉందాము. సి అని గుర్తింపు ఏంటంటే కోవిడ్ వచ్చి పోయినట్టు.
ఆ కోవిడ్ ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా కిందికి పోతుంది అంట. కిందికి పోయేటప్పుడు పోతున్నట్టు అంట కోవిడ్ వచ్చి. అందుకనే కింద మాస్క్ పెట్టుకోండి, అది ఇంకా పోలే. అది అది కేర్ఫుల్ ఉండాలి. అట్లుండి జర చెట్లకి ఏమైనా అలిగినం చేసినామంటే దేని కోవిడ్ దానికి చెట్లకి పోతుంది మనకి. ఇక్కడ అందరిది ఒక్కొక్క స్టోరీ ఉంది. ఫస్ట్ మనంతో స్టార్ట్ చేద్దాం. మన మేఘనాథ్ బ్రో మనదైతే ఒక యూనిక్ స్టోరీ ఉందన్నమాట. అది ఏంటంటే మనకి కార్ అనేది ఏకదమ్ నడిపిస్తాడు. అది ఎట్లా అంటే మొత్తం అది కింద రోడ్డు మీద పోయేది, గాలిలో పోతుంది బండి. సో అది ఎట్లా నేర్చుకుంటూ ఏంది అంటే లైక్ ఏమున్నా కానీ మన ఫోన్లలో డాక్టర్ డ్రైవింగ్ గేమ్ ఉంటుంది కదా, ఆ గేమ్ ఆడుతూ 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 రియల్ లైఫ్లో కూడా ఆడదామని చెప్పి కొత్త కార్ తీసుకుంటూ ఆ కార్తోనే మొత్తం అది కింద తొవ్వలో పోయేది మొత్తం గాలిలో నడిపిస్తాడు. ఒక బండిది కూడా మనం ఒకసారి బ్రోతో చూపిస్తాం, రిక్వెస్ట్ చేద్దాం ఒక డ్రైవ్ మీ నుంచి మాకు చూపించాలని కోరుతున్నాము. కోరిక ఉంది బ్రో మాకు. మన బ్రోది అయితే అయిపోయింది. సెకండ్ టైం మన శంకర్ది. స్మార్ట్ శంకర్. సో కార్తిక్ బ్రో మన శంకర్ బ్రో గురించి ఒక 2 ముచ్చట్లు చెప్పాలని కోరుతున్నాము. చాలా జాగ్రత్తగా ఏం లేదు, చెప్పాలి. సాయంత్రం కాగానే ఏమని చెప్పినా తెలుసా ఇంటూ జర్రా ఫ్రీ టైం వచ్చినప్పుడు జర్రా ఆడ నుంచి వచ్చేసి జర బట్టలు చేంజ్ చేసుకొని డైరెక్ట్ సీదా చూస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్. అవును, డైరెక్ట్ దాంట్లో పోదామని అంటే బ్రో ఏమంటాడు వాటర్ హాట్ ఉందని. ఇప్పుడు ఇంత చల్ల వెదర్ లా వాటర్ ఎందుకు హాట్ ఉంటుంది అని అడిగిన. అడిగితే లోపల కప్పలు ఉన్నాయని చెప్పి ఈయన అంటాడు. కప్పలు ఉంటే నీకు నీళ్ళు చల్లగా కావాలా, కరం ఎందుకు ఉంటాయి అని చెప్పిన. సరే బ్రో సాయంత్రం కాగానే చెప్తా అని చెప్పిండు. అది అటే పోయింది. చెప్ బ్రో. మనోడు ఇంకోటి ఏంటంటే ఏజ్ వచ్చేసి ఇంకా 22 23. సో మన ఏజ్ కూడా 24. ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నందుకు కార్తిక్ బ్రో మీకు క్లోజ్ పర్సన్ కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది పెళ్లి విషయంలో? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు మన శంకర్ బ్రోని చూస్తున్నారు, ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇయ్యను నేను. ఒక మెసేజ్ లింక్ అయితే పంపిస్తాను. ఏమైనా ఉండి మీకు ఏమైనా ఇష్టం పడి ఆయన దాంట్లో ఏమైనా స్మైల్ అనా కొంచెం ఏమైనా కటింగ్ అనా ఏమైనా మీకు నచ్చితే కొద్దిగా ఒక చిన్న మెసేజ్ హాయ్ అని పంపించండి. ఆయన హలో అని పంపిస్తాడు. హలో పంపించారంటే ఇక అది కనెక్ట్ కాంది, కనెక్ట్ అయిపోతుంది సిగ్నల్. టర్న్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎవరు జాడకని నువ్వు డిసైడ్ చరణ్. ఓకే చెప్పాలి అని కోరుతున్నాము. నీ గురించి చెప్పండి బ్రో, ఎట్లా అయింది మనం వర్క్ దగ్గర వచ్చినాము. సో స్టార్టింగ్ 2 ప్రాజెక్ట్స్ అయితే అయింది. సో ఇది వచ్చేసి 3rd ప్రాజెక్ట్. చాలా ఫార్మల్ ఉంది ఇది. మీకు అనిపిస్తుంది ఏంది ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చినాము అంత పొద్దుగాల అటు ఇటు అయికుంటా జర స్పీడ్ బ్రేకర్ రాకుండా కానీ నువ్వు అయితే దుంకుతున్నావు వెనకాల. మరి దేని గురించి ఏం ఎఫెక్ట్ ఉంది చెప్పాలి? నిద్ర కోసమా లేకపోతే ఏమన్నా ఏంది బ్రో? కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాం. సేమ్ నేను స్లీప్ లేకుండానే మీ దగ్గరనే ఉన్నాను. నేను ఇంకా ముంగడి సీట్ ఉన్నా. నాకు నిద్ర వస్తుంటే రైట్ సైడ్ లో ఉదయపురం చూస్తున్నా. ఉదయపురం చూస్తే ఆ నిద్ర వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం పక్కన డ్రైవింగ్ చేస్తున్నాడు, మనం అనుకోవచ్చు నెత్తి కిందికి బుల్లెట్ ఏంది బుల్లెట్ అంటే అది చేస్తారా అంతే. ఏంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెటా లేకపోతే ఏంది AK-47 బుల్లెటా బ్రో? బుల్లెట్ అయినా బుల్లెట్ కటింగ్ అనాలా? సైజ్ ఇంచెస్ ఏమని చెప్పాలా లే అంతలా ఆడ చేస్తారు? మళ్ళీ ఆ కత్తెర వేరేగా ఉంటుంది వచ్చు బుల్లెట్ కటింగ్ అన్నీ ఒకటే. ఫస్ట్ ఏం చేస్తాడు బ్రో కటింగ్ షాప్ లో పోయినాక? ఏం చేస్తాడు అడుగుతాడు ఏ కటింగ్ బుల్లెట్ అని చెప్తా. భయా బుల్లెట్ కటింగ్ చేయి భయా అని అంటే కారు బ్రో. బ్రాండ్ ఏమన్నా? అయ్యో వాష్ అంటే పౌడర్ పేరా బ్రో? అది మొత్తం మీ దగ్గర ఏమేమి కార్లు ఉన్నాయి? నాదా పాన్స్ పౌడర్ కారు బ్రో. బ్రాండ్ ఏమన్నా? అయ్యో వాష్ అంటే పౌడర్ పేరా బ్రో? అది మొత్తం మీ దగ్గర ఏమేమి కార్లు ఉన్నాయి? నాదా పాన్స్ పౌడర్ బ్రో. ఛార్జింగ్ శంకర్ బ్రో 17 మరి ఆపు ఏ మనతో బోర్ కొడుతుంది ఆయనకి. ఇక ఆడ చూస్తే ఇక కార్తీక పూర్ణమా సీరియల్ కార్తీక దీపం అది లాస్ట్ ఎపిసోడ్ నడుస్తుంది. అది ఇక చూడ కూడా మనకు నిద్ర పట్టదు.
పార్టీలో ఈ పార్టీ ఆడ ఇంకో పార్టీ అది స్ట్రైట్ ఉండే పార్టీ రిసెప్షన్ బర్త్డే ముస్లిమ్స్ అవుతుంది కదా బ్రైడ్ ఉంటుంది రూమ్ ఆడు ఉంటారు అట్లా పార్కింగ్ బయట ఉంటుంది కారు పడతలేదు కాలువ గడ్డ మీద ఉంది కదా చెరువు ఉన్నది అట్లా అవుతల ఆ చెరువు కాడ ఒక్కొక్కడు కూడా పెట్టుకోవాలి ఇక బ్రేక్ మంచిగా ఉందంటే కారు ఆడనే ఆగుతుంది బ్రేక్ టైర్లు మంచిగా లేవంటే లోపలికి మేస్త్రీలకు మంచి అవకాశం అది ఎందుకు ఎవరు ఉంటారు ఆ కార్లో పోయి పట్టరా మంచిగా బుల్లెట్ వేసుకొని వచ్చింది జూపిటర్ జూపిటర్ వచ్చిండు ఇంజనీర్ ఎక్కడ ఇంజనీర్ రా స్పెల్లింగ్ చెప్పు జూపిటర్ సంబంధం ఉన్న సంబంధం పోతుంది మళ్ళీ డివోర్స్ అవుతుంది ఆ మాటలు మాట్లాడదు నిజంగా చూడు విరుద్ధం ఎందుకు ఏమన్నాడు ఇంతకుముందు డబల్ రొట్టి కాలిందంట తినదా డబల్ రొట్టి హలో గైస్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు డే 2 అన్నమాట. సో నిన్న లైక్ బిజీ ఉన్నామని చెప్పేసి వీడియో అయితే చేయలేదు. సో అండ్ నిన్న వచ్చేసి మేము స్కెచ్ చేసుకున్నాం వాల్స్కి. ఈరోజు పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో మేమంతా కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీ ఉన్నాము. సో ఈరోజు ఈ పెద్ద వాల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మెటీరియల్స్ అంతా కూడా రెడీగా ఉంది, టీం అంతా కూడా రెడీగా ఉంది. అండ్ వీ గోనా స్టార్ట్ టుడే. అండ్ ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అన్నమాట. సో ఈ స్టేజ్ పైన కళ్యాణ మండపంకి సంబంధించిన డిజైన్ అయితే వేసాము, స్కెచ్ చేసుకున్నాం చూడొచ్చు. సో దీనిపైన కలర్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో మిస్ కాకుండా మొత్తం వీడియో అయితే చూడండి. సో అంటిల్ దెన్ హలో గాయ్స్. సో ఈరోజు డే 3 అన్నమాట. 3 2 3 చేసాం రైట్. సో ఈరోజు డే 3 అన్నమాట. సో డే 2లో కూడా లైక్ ఎక్కువ వీడియో తీయలేకపోయాము బికాస్ ఆఫ్ సమ్ బిజీ షెడ్యూల్. సో ఇప్పుడు వర్క్ అంతా స్టార్ట్ చేసినాము, ఒక 70% అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాము. సో లంచ్ అయిపోయినాక మనం ఆ 70% వర్క్ అనేది కూడా మీకు చూపిస్తాను. సో చూడవచ్చు టీం అంతా కూడా. ఫస్ట్ ఇస్మార్ట్ సెంటర్ ఉన్నాడు, నెక్స్ట్ డాక్టర్ డ్రైవింగ్ ఉన్నాడు, కార్తీక్ సైడ్ పక్కనే ఇక్కడ మన క్లయింట్స్ వాళ్ళది ఈ టెంపుల్ అన్నమాట. సో మా వర్క్ అయిపోయేదాకా మాకు కొంచెం హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుందని చెప్పేసి డైలీ అయితే ఇక్కడ కుక్ చేపిస్తున్నారు చూడొచ్చు. అండ్ లైక్ ఇక్కడ ఫుడ్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక 2 days ఇక్కడనే తిన్నాము, అంతా కొంచెం సెట్ అవుతలేదని చెప్పేసి ఇంకా కొంచెం హోమ్లీ ఫుడ్ బాగుంటుందని చెప్పి ఇక్కడ వండిపిస్తున్నారు. సో ఇక్కడ మాతో పాటు కూడా మిగతా లైక్ వర్కర్స్ అంతా కూడా ఉన్నారు. ఇక్కడ డిన్నర్ కూడా దగ్గర ఉండి ప్రిపేర్ అయితే చేపిస్తున్నాము.
ఈ విలేజ్లో వస్తే ఇదే నాకు చాలా నచ్చుతుంది. లైక్ ఏమున్నా కానీ ట్రెడిషనల్గా డివోషనల్గా ఇట్లా మన సిటీలో ఇవంతా మిస్ అవుతూ ఉంటాం మనం. ఒకప్పుడు జరుగుతుండే పండుగల పూట, కానీ వన్స్ మనం విలేజ్ అనేది వస్తే మనము డైలీ ఆ సీన్ అనేది చూసుకోవచ్చు. విలేజ్ వైబ్సే వేరే అబ్బా ఏమున్నా కానీ. సో డైలీ మనకి ఇట్లా ఉంటుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా. ఓ పాపులేషన్ లైక్ పొల్యూషన్ లేకుండా ఇంత పీస్ఫుల్గా నేచర్ ఎంజాయ్ చేస్తూ ఇట్లా హ్యాపీగా డిన్నర్ చేస్తున్నాము. సో ఈరోజు డే 3 అన్నమాట. సో రేపటి లోపల మేము ఇక్కడ వర్క్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాలి. సో 1 డే ఆఫ్ టైం ఉంది మాకు. ఆ 1 డేలో కూడా ఈ వాల్ ఒకటి ఇంకా ఇవి కూడా పెండింగ్ ఉన్నాయి. సో ఈ డిజైన్లో కూడా చాలా కాంప్లికేటెడ్ ఉంది, ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే లైక్ డెప్త్గా చాలా డీటెయిలింగ్ ఉంది కాబట్టి. సో రేపటి హడావిడి అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఎన్ని కిలోల పువ్వులు ఇవి? 5 సంచిలా? ఓకే. ఎవ్రీవన్ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ టుమారో. హాయ్ చెప్పు. లైటింగ్ మొత్తం మనోడే సెట్ చేసింది మన కోసం. హాయ్ చెప్పండి. యూట్యూబ్లో వస్తారు మీరు. అదో శంకర్ దాదా హాయ్ చెప్పు. మాకు బయట ఫుడ్ నచ్చట్లేదు అని చెప్పేసి హోమ్లీ ఫుడ్గా మన అన్ననే ప్రిపేర్ చేస్తుండు. అన్న హాయ్ చెప్పు. యూట్యూబ్లో వస్తావు. సో ఫుడ్ అంతా మన అన్ననే చేస్తుండు. మంచి హోమ్లీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో రిచువల్ కూడా చాలా బాగుంది. చెప్పండి, ఇంకా ఇప్పటిదాకా మీ జర్నీలో ఎంతమంది కొండేరు? ఎన్ని క్వింటాలు లైక్ ఎన్ని కేజీస్ అనేది మీరు ఇప్పటికీ ఉంటాయి చేసి? 6 క్వింటాల వరకు 8,000 మంది. అంటే ఎన్ని కిలోలు మనకి క్వింటాలు కాకుండా? 600 కేజీలు. బాబా అంటే ఎంత? 10,000 మంది. సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా వండుతాడు అన్న కూడా. లైక్ మాకు నచ్చింది, మాకు అడిగేసి మరి చాలా స్పెషల్గా అయితే చేస్తాడు. థ్యాంక్ యూ అన్న, డే 1 నుంచి మా కోసం మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసినందుకు. మీరు ఎక్కడెక్కడ స్టేట్ చేసినారు? ఎంతమంది చేసినారు? మేము ఇక్కడ మా తిమ్మప్ప టెంపుల్లోనే ఎక్కువ. తిమ్మప్ప టెంపుల్ అనేది ఎక్కడ ఉన్నది, ఏమున్నది? జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం. సో ఇక్కడే కాకుండా చాలా స్టేట్లలో కూడా వర్క్ చేస్తాడు అన్న అనేది. సో రాయచూర్ కానీ ఇటువైపు కర్ణాటక చాలా స్టేట్లలో చేసాడు. కర్నూలు కానీ నంద్యాల కానీ రాయచూర్. నైస్ నైస్ నైస్. వర్క్స్ కూడా మీకు ఎట్లా అనిపించింది? సూపర్. సూపరా? ఇంకా కాలేదు, ఎక్సైటెడ్ ఉన్నారా మొత్తం అయిపోయినాక చూడడానికి? మంచిగా చేసినారు, భలే చేసినారు. అదే 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 మాకు నచ్చింది. అదే కృష్ణోళ్ళు ఏమంటారు చెప్పు? నిన్నొడతా చెప్పు. బాగుంది బాగుంది అని ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు వాళ్ళు అందరు మంచిగా ఉంది అంటున్నారు. వీళ్ళకి చెప్పండి. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చేతులు లేపండి, అందరు హాయ్ చెప్పండి. పనిలా బిజీ ఉన్నారు మన వాళ్ళంతా.